వెల్కమ్ టు బీటీవీ ఆంధ్రప్రదేశ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నుంచి ఆడపిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి టీకా కార్యక్రమాన్ని నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంఛనంగా ప్రారంభించారు. 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు ఆయన స్వయంగా దగ్గరుండి ధైర్యం చెబుతూ వ్యాక్సిన్ వేయించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రద్దీని తగ్గించేందుకు తన ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన 3 అదనపు ఓపీ కౌంటర్లను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, అధికారులకి, మన హాస్పిటల్లో ఉన్నటువంటి టెక్నీషియన్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్స్ అందరూ కూడా ప్లస్ వారికి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వచ్చారు. వారు కూడా, అలాగే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు. వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తానండి. ఇవాళ మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో రాజకీయంగా చాలా ఓపెనింగ్ చేశాను, చాలా శంకుస్థాపన కూడా చేశాను. కానీ ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి ఆనందం నాకు ఎక్కడా లేదు. నిన్న మన వాళ్ళు వచ్చి నాకు చెప్పినప్పుడు డెఫినెట్గా వస్తానని చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణ చెప్తాను. దీనికి ప్రేరణ ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. కాదు అమ్మా సువర్ణ, ఎవరో చెప్పు, ఆవిడ చెప్పని, నీకే లేదమ్మా, ఎవరు చెప్పు ప్రేరణ. సుధామూర్తి గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు మిస్సెస్ సుధామూర్తి గారు. ఆమె ఎవరంటే ఎంపీ, రాజ్యసభ ఎంపీ. ఆవిడ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి స్పీచ్ ఇచ్చింది. ఆవిడ యాజ్ ఎ రాజ్యసభ మెంబర్గా మొట్టమొదటి స్పీచ్ ఏమి ఇచ్చిందంటే దీని గురించి ఇచ్చింది. భారతదేశంలో ఇటువంటి వైరస్ ఉంది, చాలా మంది క్యాన్సర్ చనిపోతున్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలా. దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. బయట కొనాలంటే 10,000 రూపాయలు, 6,000, 7,000, 10,000 కూడా మార్కెట్లో ఉంది. అంటే సామాన్యులు వాడే పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి యాజ్ ఏ ఎంపీ సుధామూర్తి గారు పార్లమెంట్లో మాట్లాడారు. ఇప్పుడు మా రాజకీయ నాయకులు మేమన్నామంటే మేమే చేస్తూ ఉన్నాం, మేం చేయలే. ఆవిడ చెప్పిన మాటలు పూర్తిగా తీసుకొని ఇవాళ భారత ప్రభుత్వం మోడీ గారు కానివ్వండి, ఆ క్యాబినెట్ కానీ సమావేశాలు మాట్లాడి సుధామూర్తి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు స్పందించి దీనికి మనం ఏదో చెయ్యాలి, చాలా మంది చనిపోతున్నారు, క్యాన్సర్ వచ్చని చెప్పి ఆలోచన చేసి బయట మార్కెట్లో కొనుక్కోవాలంటే చాలా 10,000 రూపాయల దాకా ఒక్కొక్క దగ్గర ఒక రేటు ఉంది. అవసరం డిమాండ్ పెట్టి రేటు పెడుతుంటుంది. అంటే సామాన్యులు కొనుక్కోలేరు. కాబట్టి పిల్లలందరికీ ప్రభుత్వం ఎందుకు చేయకూడదు, ప్రభుత్వం డబ్బుతో అని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం, నాకు తెలిసి ప్రభుత్వంలో ఇటువంటి మంచి నిర్ణయం ఫస్ట్ నిర్ణయం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్గా దీంట్లో ఇక్కడ ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలని చెప్పి సైలెంట్ కొనమన్నాను. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీరు జనరల్గా హాస్పిటల్కి వచ్చిన ప్రైవేట్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన ట్రీట్మెంట్లో కాదు. ఇది వచ్చిన వాళ్ళందరికీ ఇది పొడిచేసి ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోమని కుదరదు. మీరు బాగా స్టడీ చేయాలా, ప్రతి అమ్మాయిని కూడా స్టడీ చేయాలా. ఆ అమ్మాయికి పూర్వం నుంచి ఏమైనా ట్రబుల్స్ ఉన్నాయా లేదా అంటే ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ప్లస్ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని రాస్తారు. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ తోసేస్తారు, ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరున్నా. కానీ భగవంతుడు రాసి వస్తే బతుకుతుంది వేరు. కానీ ప్రతి చిన్న విషయాన్ని ప్రాబ్లంగా క్రియేట్ చేస్తారు.
ఇంత మంచి కార్యక్రమం ఒక చిన్న ఇష్యూ కోసం ట్రబుల్ చేస్తే భారతదేశంలో ఉన్న కోట్లాది మందికి నష్టం వస్తుంది. అంటే మీకు కేర్ తీసుకునే పర్లేదు, 2-3 రోజులు లేట్ అయినా పర్లేదు. ప్రతి అమ్మాయితో సరదాగా మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటూ ఇంజక్షన్. ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. నీకు కూడా వచ్చి ఉంటాయి, అందరికీ వచ్చి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి నాకు. మమ్మల్ని కూడా ప్రతి మీటింగ్లో కూడా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగ్లో కూడా దీనికే ప్రయారిటీ ఇచ్చి మాట్లాడమన్నారు మమ్మల్ని. మేము మాట్లాడతాం కూడా, ఇదే ప్రయారిటీ మాకు, ఈ 4 రోజులు ఇదే ప్రయారిటీ నాకు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట్లాడతాను. దీంట్లో ఏంటంటే మీరు రాసుకోవాల్సిన పాయింట్స్ రాసుకొని నమ్మ తప్పు లేదు. మీకు హాస్పిటల్లో వచ్చినట్టు నాలెడ్జ్ వేరు, మా ప్రతి పాయింట్ ఇది కేర్ తీసుకోవాలా, చాలా కేర్ తీసుకోవాలా. దీంట్లో ప్రెస్ వాళ్ళు కూడా దీన్ని హైలైట్ చేయండి. దీన్ని రాజకీయాలు చేయొద్దు. దయించి ప్రెస్ వాళ్ళందరినీ కోరుకుంటుంది, దీన్ని రాజకీయాలు చేయొద్దు. మీ పిల్లలకి అవసరం వస్తుంది, మా పిల్లలకి అవసరం వస్తుంది, అంత పిల్లలకి అవసరం వస్తుంది. అంచేత ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ట్రై చేయండి 1-2 సార్లు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 14 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలకి గర్భాశయ క్యాన్సర్లు రక్షించడానికి ఇస్తున్న వ్యాక్సిన్. ఇప్పుడే అంత మాట్లాడుకున్నాం. భారతదేశంలో 2 రకాల క్యాన్సర్లు విపరీతంగా ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో హైయెస్ట్లో ఉంది, కానీ దాని వ్యాక్సిన్ లేదు, మందు లేదు. కానీ దీనికి ఉంది మందు. ఇది సెకండ్ ప్రయారిటీలో ఉంది. ఇప్పుడు ఈ క్యాన్సర్, దీనికి మందు దొరికింది. దీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఇస్తుంది కాబట్టి దుర్వినియోగం చేయకుండా అందరు అమ్మాయిలకి ముందుగా హై స్కూల్, నేను చెప్పి నేను మాట్లాడాము, మేము ముందు హై స్కూల్ లెవెల్లో పెడతామని ఇవాళ ఇక్కడ ఓపెన్ చేసాం. నా సజెషన్ ఏంటంటే హై స్కూల్ వాళ్ళందరూ ఇక్కడ రావాలని కష్టం. నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఆఫీసులో, హై స్కూల్లోని పెడదాం క్యాంపు. అంటే వాళ్ళు ఏమన్నారంటే వ్యాక్సిన్ కూలింగ్ ఉండాలండి, మరి హై స్కూల్లో అయితే కూలింగ్ చేయడం కావద్దు కదా, అది హాస్పిటల్ తీసుకొస్తే బాగుంటుందని ఆఫీసులో నాకు సజెషన్ ఇచ్చారు. అది మంచి సజెషన్ కాదు. ఇక నా నియోజకవర్గంలో 24 హై స్కూళ్ళు ఉన్నాయి. 24 హై స్కూల్ పిల్లలకి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకి తీసుకురావాలంటే ఎంతమంది అవుతారో 2 రోజులు పడుతుంది. జరిగే పని కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు అసలు ఆలోచించండి, కలెక్టర్ గారితో మాట్లాడండి, నేను కలెక్టర్ మాట్లాడతాను. హై స్కూల్లో పెడదాం. బెడ్స్ కావాలా, ఫోల్డింగ్ బెడ్స్ ఉన్నాయి, కావాలంటే బెడ్స్ నేను ఏర్పాటు చేస్తాను ప్రతి హై స్కూల్కి. తర్వాత ఫ్రిడ్జ్ ఉండాలి మనకి, కొంచెం బిగ్ సైజ్ ఫ్రిడ్జ్, ఐఎల్ఆర్. ఆ ఫ్రిడ్జ్ కూడా తెప్పిద్దాం. ఒక చిన్న వ్యాన్ పెడదాం. ఆ వ్యాన్లో తీసుకెళ్ళి హై స్కూల్లో ముందు రోజు పెట్టి అక్కడే కూలింగ్ చేసి అక్కడే ఇస్తే ఆ హై స్కూల్ దగ్గరగా అమ్మాయిలు ఆ పిల్లలంతా ఉంటారు కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. దానికి అయిన ఖర్చు మీరు పెట్టాల్సిన మీరు పెట్టుకుంటే కావాలితే ఇది ఇంపార్టెంట్ కాబట్టి అది ఒకసారి ఆలోచన చేయండి, కలెక్టర్ గారితో మాట్లాడండి. అక్కడ హై స్కూల్లో బెడ్స్ కానీ, టిఫిన్స్ కానీ, కాఫీలు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ అన్ని కూడా ఏర్పాటు చేద్దాం. అప్పుడు ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం. అప్పుడే కొన్ని ఏరియాలో నిన్నే స్టార్ట్ చేశారు, కొన్ని జిల్లాల్లో. మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇది 3 మాసాల వరకు చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్. మనం 3 మాసాల వరకు ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. ఒక్కొక్క నియోజకవర్గంలో 20 నుంచి 24 హై స్కూల్ ఉన్నాయి, ఈజీగా చేయొచ్చు. రోజుగా వారానికి 2 హై స్కూల్ పెట్టుకుని అయిపోతుంది. మూడోది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఖర్చు నేను చెప్పాను 10,000 అవుతుంది. బయటని వ్యాక్సిన్ కొనాలంటే ఇప్పుడు 10,000, 6,000, 7,000 లెక్కకాలం ఉన్నాయి. 10,000 అంటే మనం ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి విలేజర్స్ కానీ ప్రజలు కానీ వాళ్ళ పిల్లలకి బయటని కొనుక్కోలే పరిస్థితుంది కాబట్టి ఈ హాస్పిటల్కి వచ్చి వేసుకుంటే బాగుంటుందని చెప్పి నా తాలూకు సూచన. మాత్రం వ్యాక్సిన్ వేయకూడదు. మీ పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు నేను తిన్నావా లేదని అడగాలి. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేస్తే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి దీంట్లో రాశారు.
తర్వాత వయసు నిర్ధారణ. ఇప్పుడు ఇందాక మా అమ్మ వచ్చింది, మా అమ్మ ఆ పిల్లతో అప్పుడు చూశాను. మీ అమ్మాయి వయసు ఎంత అంటే రెండు వయసులు చెప్పింది ఒక అమ్మాయికి. అంటే ఆవిడకి తెలియదు కదా, ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. అప్పుడు ఏం చేయాలంటే పల్లెటూరు మీ అమ్మాయి వయసు అంటే 13 అంటారు, లేదా 16 అంటారు. అది వద్దు, కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాలి. మీ డాక్టర్లు వ్యాక్సిన్ ఇస్తాడు, ఆధార్ కార్డులో వయసు చూసే వ్యాక్సిన్ వేయండి. ఆ పిల్లలు అడిగి అమ్మ మీ వయసు ఎంత, మీ అమ్మాయి వయసు ఎంత అది చెప్తారు. తర్వాత ఏం పొరపాటు అయితే మీరు బలి అయిపోతారు. వ్యాక్సిన్ వేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఉన్నారమ్మా. నేను కూడా అడిగాను నిన్న, ఎందుకు సర్టిఫికేట్ ఎందుకని. మళ్ళీ అమ్మాయి 2వ వ్యాక్సిన్ చేసుకుంటారు భయం. వ్యాక్సిన్ వేసిన తర్వాత 30 నిమిషాల సేపు పరిచయంలో ఉంచాలి. ఇది కూడా మెయిన్ అమ్మా, చిన్నపిల్లలు కాబట్టి ఇది కూడా మంచి పాయింట్. చూడండి ఒకసారి, అంటే మీరు ట్రైనింగ్ క్యాంపుల్లో ఇది చెప్పాలి. ఇక్కడ క్లియర్ రాశారు, గతంలో ఏదైనా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్న వారు, గర్భంతో ఉన్నవారు, అంటే తీసుకున్న వారికి మళ్ళీ వేయకూడదు, గర్భంతో ఉన్నవారు తీసుకోకూడదు, వయసు పరిమితి లేనివారు అంటే 14 అనుకున్నాం కదా, ఆ పరిమితి లేని వారికి కూడా వ్యాక్సిన్ వేయకూడదని క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది కూడా మనం పాటించుకోవాలి. ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన అమ్మాయిలకు వారు కోలుకునే వరకు అనారోగ్యంతో అమ్మాయిలు, ఆ వయసు అమ్మాయిలు అనారోగ్యంతో ఉన్నవారు తీవ్రంగా ఉంటే వాళ్ళకి కూడా వ్యాక్సిన్ ఇవ్వద్దని చెప్పి సూచన చేశారు. అంటే ఈ వచ్చిన జ్వరంలో మనిషి ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి చేస్తే ఈ తప్పులు జరగవు, ఎవరి ప్రాణాలకు హాని ఉండదు. కనుక 14 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలు అందరూ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం గర్భాశయ కమిటీ క్యాన్సర్ రాకుండా ఉచితంగా ఇస్తున్న ఈ వ్యాక్సిన్ను తీసుకొని వారి ఆరోగ్యం సురక్షితంగా ఉంచుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయని చెప్పి నోటు. ఇదమ్మా మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా ఇది మంచి అవకాశం. మనకి ఇటువంటి సేవ చేసుకుని అందరూ సూపర్ రావాలి. అది అందరికీ రాదు, మాకు చెయ్యాలని చేయలేం. మీ ఓన్లీ మెడికల్ సైడ్ ఉందా మీ ఉద్యోగస్తులకి అవకాశం ఉంది, దాన్ని ఉపయోగించుకొని కార్యక్రమం విజయం చేరుకోకున్నాను. ముగించే ముందు మరొకసారి సుధామూర్తి గారికి ఈ ప్రపోజల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టి తీసుకొచ్చి ఇంత పెద్ద కార్యక్రమానికి పునాది వేసినట్టు సుధామూర్తి గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఆమెకు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.